సిపిఎస్ రద్దు చేశారా? మద్యపాన నిషేధం చేశారా? పోలవరం కంప్లీట్ చేశారా? ఏం చేశారు రాష్ట్రానికి? అమరావతి రాజధాని ఏం బిల్డ్ చేశారు? ఇవాళ రోజున పరిపాలనా రాజధాని అంట విశాఖలో ఎందుకు కట్టుకున్నాడయ్యా? రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం కట్టారు, మా కోసం కట్టుకోలేదా? పరిపాలనా రాజధానికి మేము బిల్డింగ్లు కడుతున్నామని చెప్పి విశాఖలో ఎందుకు కట్టారు బిల్డింగ్లు? మళ్ళీ కోర్టుకు వచ్చి అది పరిపాలనా రాజధాని కాదు, ఎందుకు కట్టావో మాకు తెలియదని చెప్తారా? ఏం తమాషాలా? రాష్ట్ర ప్రజల డబ్బులా మీ ఖజానా నుంచి వాడుతున్నారా? ప్రజావేది కూల్చేశారు, అన్నా క్యాంటీన్లను మూసేశారు. ఏది ప్రతి ఒక్కటి మీరు ఇవాళ రోజున ప్రజల్ని మోసం చేశారు, దగా చేశారు, ప్రజలను అనుక్షణం వేధిస్తున్నారు. అయినా సరే మేం పద్ధతిగా ప్రతిసారి కూడా మీరు తప్పు చేస్తున్నారని చెప్తున్నాం. మేము ఇవాళ నేను మిమ్మల్ని ఒక 3 విషయాల్లో అడిగాను. ఆ 3 విషయాల్లో మీరు మాట్లాడకుండా మేము ఇంకోటి ఏదో చేసాం, ఇది చేసాం, అది చేసాం అని చెప్తున్నారు. మీ ఒక హామీ చెప్పనా? ఎస్సీలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తారు కదా. ఇందాక బాలకోటే గారు చెప్పినట్టుగా నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొస్తామన్నారు. తీసుకొచ్చారా? టీచర్ల భర్తీ చేస్తామన్నారు. చేశారా? గవర్నమెంట్ కాంట్రాక్ట్ అన్ని నిరుద్యోగ యువతకి తీసుకొచ్చి పెడతామన్నారు. చేశారా? నేను చెప్తా 730 హామీలు 730 హామీల్లో మీరు ఎన్ని పూర్తి చేశారో ఊరికే డిబేట్లలో బుల్డోజ్ చేయడం కాదు. ఊరికే